నరేష్ అండి. సో ఆల్మోస్ట్ మాకు మ్యారేజ్ ఒక 9 years అవుతుంది. సో ఈ 9 yearsలో ఆల్మోస్ట్ ఒక 7 years వచ్చేసేసి హైదరాబాద్లో ఒక 2 హాస్పిటల్స్ తిరిగాము, ఖమ్మంలో ఒక 2 హాస్పిటల్స్ తిరిగాము, కల్లూరు, సత్తుపల్లి, ఇట్లాగా ఈ 7 yearsలో ఆల్మోస్ట్ ఒక 6 హాస్పిటల్స్ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా ఫైనల్ ఒపీనియన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే IVFకి వెళ్ళమని చెప్పేసి. సో ఫైనల్గా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా చూపిస్తే ఏంటంటే కనుక ఖమ్మంలో వేరే హాస్పిటల్ ఒకటి ఉంది, కొంచెం పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది, సో అక్కడ ట్రై చేయండి అని చెప్పారు. సో అక్కడ కనుక్కుందాం అనుకుంటే ఆల్మోస్ట్ అది చాలా అమౌంట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అని చెప్పేసి ఎఫర్ట్ చేయలేని అమౌంట్ అవుతుంది. సో ఇది కష్టం కదా అని చెప్పేసి నేను ఆగిపోదాం అనుకున్నాను కొన్ని రోజుల పాటు. సో తర్వాత వేరే వాళ్ళ ద్వారా మేడం గురించి తెలిసింది నాకు. సో తెలిసిన తర్వాత వెళ్ళి మేడంని అడిగాము, చూసాము, కలిసాము. సో ప్రైస్ కూడా అంత ఎక్కువ అమౌంట్ కూడా ఏం కాదు. మేడం ఫస్ట్ టైం మనకు కొంతవరకు చాలా తక్కువ అమౌంట్లోనే చేసేసారు. సో చేసాము, ఫస్ట్ టైం మిస్ అయింది, తర్వాత అవుతుందో అయితే భయపడ్డాము. బట్ మేడం ఇచ్చిన సపోర్ట్ అనేది అది మర్చిపోలేము. సో ఫైనల్గా ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యారు. సో 7th month ప్రెగ్నెన్సీ. సో మేడంకి నేను థ్యాంక్స్ చెప్పాలంటే చాలా చిన్న వర్డ్ అది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.